గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ కెరియర్లోనే మరో డిజాస్టర్గా మిగలనుంది. ఇక ఈ సినిమా చివరిగా మిగిల్చే నష్టం ఎంత అనే దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో థియేటర్స్ నుంచి ఎత్తేశారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఎంత సంపాదించింది, ఎంత నష్టం మిగిల్చింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ విడుదలైన తర్వాత ఘోర పరాజయం చవిచూసింది. ఈ సినిమా నెగటివ్ టాక్ ని మాత్రమే అందుకుంది. దానికి కారణం సినిమాకు సంబంధించిన కథ, కథనం. గేమ్ చేంజర్ సినిమాలో కథ, కథనం అన్నీ ఆశించిన స్థాయిలో ఉండకుండా పోయాయి. మెగా అభిమానులు కూడా ఈ సినిమాను చాలా విమర్శించారు. సరైన కథ లేకపోవటం ఈ సినిమాకు పెద్ద నష్టమని మెగా అభిమానులు సైతం ఒప్పుకోక తప్పలేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ పొలిటికల్ జానర్లో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాని ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించటంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో సినీ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు ఈ దర్శకుడిని తీవ్రంగా విమర్శించారు. మొత్తంగా గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ సాధించలేకపోయింది. 18 రోజుల్లో ఈ సినిమాకు 130.01 కోట్లు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 18వ రోజు మాత్రమే 41 లక్షలు వసూలయ్యాయి. బడ్జెట్ పరంగా ఈ సినిమా 450 కోట్లతో నిర్మించబడింది. కానీ వసూళ్లు మాత్రం అసలు రాకపోవటంతో ఈ చిత్రం ఎక్కువ నష్టాలను తెచ్చిపెట్టబోతోంది అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చనుంది అని వినికిడి. ఇక ఇంత నష్టాన్ని మిగిల్చిన గేమ్ చేంజర్ ఓటీటీ వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.